అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మాఘపురాణం 21వ అధ్యాయమైన దత్తాత్రేయుడు కార్త్యవీర్యార్జునికి ఉపదేశం ఇవ్వడం గురించి చెప్పుకుందాం. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యాలు చేసి ఉన్నాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునను క్షత్రియుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పరిపాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకుంటుని. మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు గాన మాఘమాసం యొక్క విశిష్టతను గురించి, మాఘస్నాన ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుణ్ణి కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించెను. భూపాల, భరతఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందలో ఎక్కడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ఆరంభమగును. గనుక అటువంటి నదుల యందు స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలితము వర్ణించుట నాకు కూడా సాధ్యం కాదు. అందును మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటయే గాక జన్మరాహిత్యమును కూడా కలిగించును. కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయవలెను. అటుల చేయని ఎడల ఆ మనుజుడు జన్మ జన్మల యందు తాను చేసుకున్న పాప ఫలితంను అనుభవించక తప్పదు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా మాఘస్నానంబు చేసి ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మమును చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను విముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఈ విధంగా చెప్పుచున్నాడు. పూర్వకాలమున గంగానదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమను పట్టణం కలదు. అక్కడ నివసించు జనులు భాగ్యవంతులు. గొప్ప వ్యాపారములు చేసి ధనం బాగా సంపాదించి అపర కుబేరుల వలె ఉన్నారు. నగరములోనే హేమాంబరుడు అనే వైశ్యుడు గలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణెములు రాసుల కొలది ఉన్నవాడు. మరికొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోయిన కొద్ది కాలమునకే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు వేసి పంచుకొని ఇష్టమొచ్చినట్లు పాడు చేశారు. ఇద్దరూ చెరొక ఉంపుడు గత్తెను చేరదీసి కులభ్రష్టులై ఉన్నారు. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి నోటపడి చనిపోయాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నురుగలు గక్కుచూ చనిపోయాడు. ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవ వానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడా చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరము ఒకే విధంగా పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకమెలా, నాకు స్వర్గమెలా ప్రాప్తించును అని అడిగాను. ఆ మాటకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ మిత్రునికి కలుసుకొనుటకు ప్రతిదినము గంగా నది దాటి అవతలి గట్టున ఉన్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చుచుండేవాడవు. అటులనే మాఘమాసంలో నదిని దాటుచుండగా కెరటాల జల్లులు నీవు శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవయ్యావు. మరి ఒక విషయమేమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును గాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదీనుగాక ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రీ మంత్రము కూడా నీవు విన్నావు. గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలం నా మీద పడినంత మాత్రముననే నాకంతటి మోక్షము కలిగినదా అని వైశ్యకుమారుడు సంతోషించి దేవతలతో కలిసి స్వర్గమునకు వెళ్ళిపోయెను. ఇంతటితో మాఘపురాణం 21వ అధ్యాయం సంపూర్ణం. మరలా 22వ అధ్యాయంతో కలుసుకుందాం.